పరమేశ్వరుడు గృహస్థాశ్రమం గురించి మాట్లాడుతున్నాడు. ఎంత కష్టాల్లో ఉండనివ్వండి, భార్యాభర్తల మధ్య ఆనుకూల్యత ఉంటే, ఇద్దరి మధ్య మంచి దాంపత్యం ఉంటే అన్ని కష్టాల్ని అధిగమిస్తారు. ఒకరికి ఒకరు ఓదార్పై శాంతి స్థానములై నిలబడతారు. అందుకే విను సౌభాగ్య సమేతుడు మును నిజదారైక పరుడు. క్రిందటి జన్మలో ఎవరు ఏకపత్నీ వ్రతుడై ఉంటాడో, తన భార్య యందు మాత్రమే తన కామమును ఉంచుకుంటాడో అటువంటి వ్యక్తి ఆ పైన వచ్చేటటువంటి జన్మలో అనుకూలవతి అయినటువంటి భార్యని, అందగత్తెని భార్యగా పొందుతాడు. ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. అందగత్తెని భార్యగా పొందడము అనేటటువంటి మాట ఊళ్ళో అందరికీ అందంగా కనపడాలి అని కాదు సిద్ధాంతం. ఏ భర్తకి ఆయన భార్య అందగత్తెగా కనపడితే చాలు. అంతేకాని ఊళ్ళో వాళ్ళందరికీ అందగత్తెగా కనపడడం ఎందుకు, కనపడకపోవడం ఎందుకు, అది కాదు అనుకూల దాంపత్యం అంటే. అనుకూల దాంపత్యం అంటే వ్యక్తికి తన భార్య యందు ప్రేమ, ఆయనకి తన భార్య అందంగా కనపడితే చాలు. అట్లా అర్థం చేసుకోవాలి తప్ప దానికి విపరీతార్థాలు తీసి ఆలోచన చేయకూడదు. కాబట్టి ముందటి జన్మంబున భార్యకు ప్రీతి ఒనర్పని మనుజుడు శుభగతా విరహతత పొందున్. ఎవరైతే గత జన్మలలో భార్య యందు ఆనుకూల్యత లేకుండా, ఏకపత్నీవ్రతుడు కాకుండా ఆమె మనస్సు ఖేదమును పొందేటట్టుగా ప్రవర్తిస్తాడో వాడు ఉత్తర జన్మల యందు సౌభాగ్యమును పొందలేడు. కాబట్టి ఏదైనా చేసిన కర్మమే ప్రధానమై ఉంటుంది. అయితే ఇక్కడ సర్వసాధారణంగా ఒక ప్రశ్న వస్తుంది, అప్పుడు కర్మయే గొప్పది కదా, ఇక పరమేశ్వరుడికి స్థానం ఎక్కడుంది, ఈ భక్తి ఎందుకు, ఈ పూజలు ఎందుకు, అసలు భగవంతుడిని ప్రార్థన చేయడం ఎందుకు, శరణాగతి చేయడం ఎందుకు? మనం గత జన్మలలో ఏం చేశామో ఆ కర్మలే ఫలితాన్ని ఇస్తున్నాయి. ఇక పరమేశ్వరుడి జోక్యం ఏముంది అని మనకు ఒక అనుమానం వస్తుంది. కానీ ఒక విషయాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. గత జన్మలలో పాపకర్మలు చేసిన వాడైనా, దుఃఖమును అనుభవించవలసిన వాడైనా, ఈ జన్మలో పెద్దల వలన జాగ్రత్తగా శాస్త్రాన్ని తెలుసుకొని భగవంతుని యందు నిరతిశయ ప్రీతి ఎవరు పొందుతాడో వాడి విషయంలో భగవంతుడు కర్మ ఫలితాన్ని ఇచ్చేటప్పుడు రద్దయినా చేయగలడు, బాగా తగ్గించేయగలడు. లేకపోతే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం అన్న శ్లోకం ఎందుకు వస్తుంది? ఆపదలను తీసేసి దాని స్థానంలో సంపదలు ఇస్తాడు. నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం, అశుభములను తీసేసి శుభములను ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు అంటే ఈ జన్మలో గొప్ప భక్తి ఏర్పడింది అనుకోండి, వాడు ఇప్పుడు అంత మారి ఉన్నాడు, అప్పుడు చేశాడు నిజమే, ఇప్పుడు వాడికి కష్టం పెడితే వాడు నన్నే అడుగుతూ ఏడుస్తాడు, శివ ఈ కష్టం తట్టుకోలేకపోతున్నానంటాడు. అప్పుడు నేనే జోక్యం చేసుకోవాలి. అంత భక్తి ఏర్పడితే భగవంతుడు జోక్యం చేసుకొని ఆ కర్మ ఫలితాన్ని తగ్గిస్తాడు. పాము కరవవలసిన వాడిని చీమ కరిచి విడిచిపెడుతుంది. లేదు అసలు చీమ కూడా కరవవలసిన అవసరం లేదు అని కర్మ ఫలితాన్ని ఈశ్వరుడు రద్దు చేయగలడు. లేకపోతే అసలు ఈశ్వరారాధన, భక్తి, పూజ, ధర్మానుష్ఠానము, ఈశ్వరుని యందు ప్రీతి, శ్రద్ధ ఈ మాటలు ఫలితము లేనివైపోతాయి. కేవలం ఉత్తర జన్మల యందు మాత్రమే తప్ప ఇప్పుడు అవి నిన్ను రక్షించలేవు అన్న మాట అది ఊరట కల్పించేది కాదు. అట్లా అయితే భక్తుల చరిత్రలో భగవంతుడు జోక్యం చేసుకోవడం అన్న విషయానికి తావు ఉండదు. అందుకని కర్మ కన్నా భగవంతుని యొక్క స్థానము గొప్పది అని మాత్రం మనసులో నిలబెట్టుకుని ఉండాలి. అయితే శంకరుడు చెప్తున్నది సర్వసాధారణ సిద్ధాంతంగా ఉత్తమ కర్మలు ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. అది తెలుసుకున్నప్పుడు కురుపుణ్య మహోరాత్రం. నువ్వు సుఖంగా ఉండాలి అనుకుంటే మంచి కర్మలు చేయి, మంచి పనులు చేసుకుంటూ వెడితే అవి ఉత్తర జన్మల్లో మంచి ఫలితాలు ఇస్తాయి. ఈ జన్మలో ఎలా సంతోషంగా ఉండాలనుకుంటున్నావో వచ్చే జన్మలో కూడా అలాగే అనుకుంటావు. ఈ జన్మతో మోక్షం వచ్చేస్తుందని విశ్వాసం ఏం లేదుగా. వచ్చే జన్మ ఉంటే అప్పుడు ఓ శరీరం ఉంటుంది, దానికి భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, వాళ్ళని పోషించాలి, సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. ఏం అడ్డు పెట్టి ఇస్తానంటున్నాడు ఈశ్వరుడు? చేసిన పుణ్యం ఉంటే రక్షిస్తానంటున్నాడు, సుఖాన్ని ఇస్తానంటున్నాడు. అయినప్పుడు చెయ్యి, నువ్వు చెయ్యగలిగిన మంచి పనులు చేసుకుంటూ వెళ్ళు. భగవంతుడు నోరు ఇచ్చాడు, భగవంతుని యొక్క నామం చెప్పు, మంచి మాటలు మాట్లాడు, చెయ్యగలిగిన మంచి పనులు చెయ్యి. అంతకన్నా ఏమిటి? దానివలన ఈశ్వరుడు
నిన్ను ఎప్పుడూ సుఖంగా ఉండేటటువంటి ఫలితాలనే కల్పిస్తూ ఉంటాడు. కాబట్టి సనాతన ధర్మమునందు ప్రాణప్రదమైనటువంటి సిద్ధాంతము ఈ కర్మ సిద్ధాంతము, పునర్జన్మ సిద్ధాంతము. చేసినటువంటి కర్మల యొక్క ఫలితమును అనుభవించడం కొరకే జీవుడు శరీరాన్ని తీసుకుంటూ ఉంటాడు. ఆ శరీరంలో మళ్ళీ జీవుడు చేసిన కర్మల యొక్క ఫలితాన్ని అనుభవిస్తాడు. ఇది సనాతన ధర్మమునకు ప్రాణనాడి. దాని మీద ఆధారపడే మిగిలిన విషయాలన్నీ కూడా నడుస్తుంటాయి. ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపక తప్పదన్న అన్నప్పుడు ఎవరికి వాడు తన నడవడిని నియంత్రించుకుంటాడు తప్ప నువ్వు ఏం చేసినా పర్వాలేదు అంటే మీరు సమాజంలో ఎలా శాంతిని స్థాపిస్తారు? అసలు అది ఎలా పసగుతుంది? కాబట్టి కర్మ సిద్ధాంతము అంత ప్రాణప్రదమైనది. నిజానికి లోకశాంతి అందరూ కూడా భయభక్తులతో ప్రవర్తించడం అనేటటువంటిది పునర్జన్మ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి తమంత తాముగా కొంతమంది స్వచ్ఛందంగా క్రమశిక్షణతో మంచిగా ప్రవర్తించవచ్చు. అది కూడా మంచి విషయమే. నేను దాని గురించి కాదు, ఏది ప్రతిపాదింపబడిందో భారతంలో దాని గురించి ప్రస్తావన చేస్తాను.